ఇదిగోండి ఫ్రెండ్స్, భూమిలో చికెన్ ఎలా ఉందో చూసారా? ఎట్ట ఇరిగిపోతుందో, ఎట్ట వచ్చేస్తుందో పీసు. చూసారా ఎలా ఉందో? చూడండి, అంటే ఎముకతో కూడా ఎలా వచ్చేస్తుందో చూసారా? దీన్ని చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి భూమిలో చికెన్ చేసేదానికోసం ఎలా అయితే ట్రై చేస్తున్నాడో, గుంట తవ్వుతున్నాడు చూడండి. ఆ గుంటలో చేస్తాడంటండి ఇప్పుడు భూమిలో చికెను. ఏదమ్మా, ఎవరు దాని సార్ చూస్తా ఉన్నారు? ఏందా ముగ్గురు? ఎవరు కావాలా? చూపి, వాళ్ళని కూడా చూపి. ఈ విధంగా పెట్టేసుకునే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏయు ఫ్యామిలీ. ఈ రోజు మా ఆయన భూమిలో చికెన్ చేస్తాడంట. భూమిలో చికెన్ ఎట్టుంటుందో చూద్దాము, ఎలా తయారు చేస్తాడో. నేనైతే ఇంతవరకు చూడలేదండి, ఇదే మొదటిసారి. మీరు నా కోసం ఎన్నో చేస్తా ఉన్నారు కదా, మీకోసం ఈరోజు నేను భూమిలో చికెన్ చేస్తాను. ఒకసారి తిని చూడండి, ఇంక వదిలిపెట్టరాని అన్నాడు. చూద్దాం ఎట్ట చేస్తాడో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. ఇంకెందుకు ఆలస్యం, భూమిలో చికెన్ గుడ్డ తవ్వుతా ఉన్నాడు. పదండి చూద్దాం తొందర. నాకైతే ఆతృతగా ఉంది చూడాలని. వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, పదండి పోదాం. క్లైమాక్స్ కూడా ఈ రోజు వర్షం పడేటట్టుంది. వర్షం కానీ పడిందంటే భూమిలో చికెన్ భూమిలోనే కలిసిపోతుందండి. నేనైతే ఎప్పుడు తెలియదు, ఈ రోజు చేస్తానని చెప్పి చేస్తున్నారు. మీ డాడీ కట్ట హెల్ప్ చేస్తావా? పోయెళ్ళు, ఓ లోడిపో నువ్వు కూడా. గుంట అంట, గుంట తోపో, పో తోపో, తోపో డాడీతో కూడా పోయి. అక్కడ కక్కలేదులే, పో. చెప్పులు వేసుకొచ్చుకోబో, చెప్పులు వేసుకొచ్చుకోబో. లేకపోతే ఎదలు కొట్టేస్తా. ఇదండి భూమిలో చికెన్కి కొంట రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మంట వేసుకుందాం, వాటిలో బొగ్గులు రెడీ చేసుకుందాం. ఇదండి బొగ్గులు రెడీ చేసుకుందాం. వేస్తాలే, ఎత్తుకురా, కెమెరా ఎత్తుకురా. చూడండి, కష్టపడుతున్నాడు పాపం మా కోసం ఈరోజు. వాళ్ళు కొడుకు కూడా తోడుగా ఉన్నారు హెల్పింగ్ కి. చూడండి, ఎక్కువ బొగ్గులు కావాలని, వాళ్ళు తక్కువగా ఉన్నాయంట వాళ్ళ దగ్గర బొగ్గులు. అందుకని కట్లు పెట్టి మంటేసి వాటిని బొగ్గులు తయారు చేస్తారంట. చూడండి, నేర్చుకోండి మీరు కూడా. లక్కీ ఇద్దరుగా హాయ్ చెప్పు. ఇంకా 12:30 అయింది, ఇంకా అయితే ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ అయిపోయేటప్పటికి లాస్ట్ ఒక 4-5 అవుతుంది. ఈరోజు లంచ్ వచ్చి ఉపవాసము. ఎప్పుడు చేస్తారో చూద్దామండి. చూస్తురా, చెప్పులేసుకోరా. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నారు. పోయి బాగా గనగన మండేదానికి. ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇది ఫుల్ కోడి. ఆ కోడిని మొత్తం ఇప్పుడు మసాలాలు వేసుకొని కలుపుకుందాం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్. కొంచెం ఆగు, దాంట్లో కొంచెం పౌడర్ అది వేసుకో, పెరుగు.
కొంచెం పెరిగిట్టి చికెన్ మసాలా కొంచెం ఏంటండి ఏదేదో పొల్లేసి చల్లేస్తున్నారు. చల్లుతున్నాగానే అదేటి నిమ్మకాయ వచ్చండి ఇది. ఆ నిమ్మకాయ కోసిటి గింజలది కాల్చిన అది కూడా ఇటీ. మసాలా కారం సరిపోతుందా తెమ్మంటారా? కారం ఉందా కొంచెం? నీట్గా చేతులు కడుక్కొని చేసుకోండి. ఇది మొత్తం ఆ సాస్లే చిల్లీ సాసు టమోటా సాస్ కొంచెం నీట్గా మసాలా బాగా పట్టించుకోవాలి వీటికి. అల్లం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వీటిని బాగా మర్దనా చేసుకున్నట్టు చేసుకొని గట్టిగా చేసుకున్నారంటే బాగుంటుంది. మరీ లూజ్గా చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం కారం తగ్గినది కానీ కొంచెం కారం వేస్తున్నాను. ఏంది పచ్చిగా ఉన్నప్పుడే టేస్ట్ చేస్తున్నావు? కారం ఉప్పు కారం సరిపోయిందా లేదని. అబ్బబ్బా, ఆ టమోటా సాస్ కొంచెం చాలు 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 కుదు కారంగా ఉండనివ్వండి, టేస్ట్గా ఉంటుంది. చాలు చాలు ఆ టమోటా సాస్ ఇది. ఏందేందో ఆర్డర్ పెట్టేశారండి. టమోటా సాస్ అంట, ఏందో భూమిలో చికెన్ కోసము ఏందేందో సాసులు పెట్టారండి. ఇంటికి తినచ్చండి ఇది, అంటే టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా తిన్నారా మీరు? కొంచెం 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 చాలు చాలు. గ్రీన్ చిల్లీ సాస్ వేస్తారండి ఇప్పుడు. అదే కారం వేసులో వద్దు, చాలు చాలా. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకుందాం. దో వీటిని పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాం. ఏంటంటే లోపల తిన్నాం సరే అట్నదా బొగ్గులు ఎట్టుది పట్టుకో. మంట వద్దు, మంట రాకూడదు. మంట వస్తే మాడిపోద్ది. అది నిప్పుల మీదే కలాల. సగ్గడు తగలట్లా వాటికి ఇస్తారా ఉండు. లట్ట ఆతృతంగా కూర్చోన్నారా చూవి. దూరంగా తీసిపెట్టు మామ. దూరంగా పెట్టేస్తామా కాలువలో. ఎందుకు కదిలిస్తా ఉన్నారు మీరా? దాన్ని పెట్టేస్తామా బాగా కాలద్దా? పచ్చి తినేస్తారా ఏంది? పచ్చి తినేస్తారా ఏంది? ఏంది మామ అత్తమ్మ చప్పట్లు కొడతా ఉంది. అదా సాయి చూస్తా చప్పట్లు కొడతా ఉండా, చప్పట్లు కొడతా ఉంది. అది చూడండి చూడండి. కొంచెం లైట్ గా నెయ్యి పోసుకుందాం దీనిపైన. నెయ్యి పోసుకుంటే కొంచెం టేస్టీ కోసం, టేస్ట్ కోసం. చాలండి, చాలు చాలు. లోపల కొంచెం పోయి కొంచెం చాలు. దాన్ని నెయ్యి పక్కన పెట్టేసి. అయిపోయిందండి. బొగ్గులు పెట్టేటివేనా? పెట్టాలా? అయితే అంతలో నాన్నివ్వండి దాంట్లో. నేను చాలు చాలు, హాఫ్ అన్ అవర్ నానింది. చూసేదానికి ఏమో బానే ఉంది. జరుపు. ఇంకోటి తీసుకో. ఆకా అరిటాకు పైన నీళ్ళు పోయి చెప్తా. అక్కడికి పోండి. నీళ్ళు పోయిట దారం ఒకటి దాపో. ఇంకోటి చాలే.
సిల్వర్ పేపర్ ఇది. ఇన్ని నీట్గా అరిటాకులో ప్యాక్ చేసుకొని తర్వాత సిల్వర్ ఫాయిల్లో చుట్టూ అలా గురించి మళ్ళీ టొక్కేసి అయిపోయింది. కానీ ఒక తాడు చెప్పు, కమ్మి లాంటిది ఏదైనా నీట్గా మెలేసేసుకుంటే దీన్ని ఏంది అని హ్యాండ్ చాలా గట్టిగా ఉన్నట్టున్నదా? కమ్మి ఇరిగిపోయిందా? దీని లోపల నుంచి రాని కాలిపోతుంది. మో చేయవు బొగ్గులు దాని అంతేలే, చాలే నువ్వు వద్దాపో. పైన మంట అసలు వచ్చేస్తుంది పో. అటు నీట్గా బాగా ఇసిరి బాగా బొగ్గులు మండేదాకా చూసుకొని కట్లు మొత్తం వేసేసుకొని దాన్ని ఇట్లాగా ఇసురుకుంటా ఉండాలి వాటిని బాగా బొగ్గులు. సూపర్ గా మంటేశారండి. ఉంది కదా అని చెప్పి ఎక్కువ మంట పెట్టుకోబాకండి. లైట్ మంట మీదే అది ఆ బొగ్గుల మీదే కుక్ అవ్వాలి ఒక 2 hours పాటు. ఇందాక మనం కాల్చుకున్నాం కదా వాటిని తిన్నాం. చూడండి ఎలా గాలి ఉన్నాయో. ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరు ఎట్ట తింటారు దాన్ని. సూపర్ ఉందండి. అది ఉడికేదానికి 2 గంటల సేపు పడుతుందా? లేట్లే దాని నుంచి. ఇదే విధంగా ఒక 2 to 2.5 hours కుక్ అవ్వాలి. స్లోగా కుక్ అయ్యేదాకా దాన్ని అట్టే వండించాలి. చాలా ఇవ్వక స్లోగా కుక్ అవుతా ఉంటే అది బాగా జ్యూసీగా అది తీసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ భూమిలో చికెన్ తీసుకున్నా చూడండి. మా ఆయన పూలు కూడా చూసారా ఎలా ఉందో కప్పేస్తున్నారు భూమిలో చికెన్ కి. చూడండి ఫ్రెండ్స్, బయటకి ఎట్టొస్తుందో అని వెయిటింగ్ లో ఉన్నాము. ఒక కమ్ము కూడా చూసారా ఎంత నీట్ గా పెట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. కవర్ కూడా చూసారా మంచి పెట్టిన కవర్, కొంచెం కూడా కాలేదు. ఏమమ్మా తింటావా? ఏందో చూస్తుంటే నోరూరుతుందండి. టేస్ట్ అయితే ఇంకా ఎలా ఉందో తెలియదు కదా, తినాలనిపిస్తుంది. స్టార్ట్ చేయమంటావా? స్టార్ట్ చెయ్యి. సాసులు అతుకో బాగుంటది. సాసు ఇటు చూపి ఇటు చూపి. చిన్న లెగ్ పీస్ తీసుకున్నా. సాసులు అతుకో. పాటలుగా ఊడిపోతుందండి. బాగా ఉడికిపోయినట్టుంది. వావ్, చాలా అద్భుతంగా చేసామండి. భూమిలో చికెన్ అనే లేకపోతే ఏందో ఖరాబ్ తినకూడదు అనుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. సాస్లు వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. ది ఏయూ ఫ్యామిలీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా మా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని చేసి ఎలా ఉంటుందో తిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.